అక్రమ వలసదారుల అరెస్టులతో అమెరికాలో అగ్గిరాజుకుంది. లాస్ ఏంజల్స్లో వీధులన్నీ కూడా నిరసనకారులతో నిండిపోయినటువంటి నేపథ్యంలో నిరసనకారులని చెదరగొట్టేందుకు అమెరికా ప్రభుత్వం రబ్బర్ బుల్లెట్లను వారి మీద ప్రయోగించిన నేపథ్యంలో అసలు అమెరికాలో పరిస్థితి ఏంటి అనేది ఒకసారి పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అక్రమ వలసదారుల మీద అరెస్టుల నేపథ్యంలో అమెరికాలో ఇప్పుడు అగ్గిరాజుకుంది. లాస్ ఏంజల్స్లో ఏవేది చూసినా కానీ ఇప్పుడు నిరసనకారులతో నిండిపోయి ఉంది. నిరసనకారులను కూడా చెదరగొట్టేందుకు ఇప్పుడు అమెరికా పోలీసులు వారి మీద రబ్బర్ బుల్లెట్లను అయితే ప్రయోగిస్తూ ఉన్నారు. ఏంటి సార్ అసలు అమెరికాలో ఏం జరుగుతుంది? ఒకవైపు చూసుకున్నట్లయితే ఈ నిరసనకారుల నిరసన, మరోవైపు డొనాల్డ్ ట్రంప్కి ఎలన్ మాస్క్కి మధ్య మనస్పర్ధలు, ఇంకోవైపు చూసుకున్నట్లయితే విద్యార్థుల నిరసనలు. అసలు ఏంటి అమెరికాలో ఏం జరుగుతుంది? అంటే తగలబడుతోందా పరిపాలన అంటే తగలబెట్టడమా? అంటే అమెరికాలో నీకు దావానాలు జరుగుతుంటాయి. అడవుల్లో అక్కడ అగ్గి రాజుకుంటూ ఉంటుంది. అక్కడ ఏంటి, అక్కడ చెట్లు విపరీతంగా ఆ దావానాలు మనం చూసాం లాస్ ఏంజల్స్లోనో లేకపోతే కాలిఫోర్నియాలోనో. అసలు మొత్తం అక్కడంతా బుగ్గి అయిన పరిస్థితుల్లో ఇప్పుడు ఇదేంటి జనావాసాల్లో ఇప్పుడు ఈ దావానాలం పుట్టిస్తున్నాడా? తన యొక్క అసమర్థత, తన యొక్క ఉన్మాద పాలన ఎలా చూడాలి? ఇప్పుడు ఇప్పటికీ ట్రంప్ బాధ్యతలు చేపట్టి నీకు 5 నెలలు అవుతుంది. జనవరి 20 నుంచి మనం తీసుకుంటే ఇప్పుడు ఇది జూన్, మరో 10 రోజుల్లో 5 నెలలు పూర్తయి 6వ నెలలో అడుగు పెడతాం. ఏంటి అసలు ఆయన వ్యాపారం చేస్తున్నాడా, పరిపాలన చేస్తున్నాడా? మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం చూసాం అక్రమ వలసదారుల్ని పంపించేస్తున్నాను అంటాడు. వాళ్ళకి సంఖ్యలు వేసి అసలు యుద్ధ విమానాల్లో ఏ విధంగా వివిధ దేశాలకు పంపాడో మనం చూసాం. అవును, భారతదేశానికి కూడా పంపించాడు. ఇది అక్రమ వలసదారులంటూ ఒక 18,000 మందిని భారతీయులను గుర్తించామని, లేకపోతే ఒక 300-400 మందిని పంపించాడు 2-3 విమానాల్లో. ఒక భారతదేశానికి కదా, అన్ని దేశాలకు పంపిస్తూ ఒక ఏంటి అమానవీయంగా చేతులు కట్టడం. ఇప్పుడు ఈరోజు చూసాం నెవార్క్లోనో ఎక్కడో ఒక విద్యార్థి, అతను ఏ దేశస్తుడో తెలియదు, అతను పట్టుకున్నారు, పెడరెక్కలు విరిచికట్టి మరి రోడ్డుకేసి తొక్కుతున్నారు. వాళ్ళెవరో ట్వీట్ కూడా చేశారు, మన జయశంకర్ కూడా పంపించారు ఆ వీడియోలు అవి. అతను ఏడుస్తున్నాడు. ఇది అసలు అక్కడ ఏం జరుగుతుందో మనకైతే అర్థం కావట్లేదు. ఏ విధంగా మానవ హక్కులను అక్కడ అణిచేస్తున్నారు. ఇప్పుడు గతంలో మనం చూసాం ఏంటి, ఐ కెనాట్ బ్రీత్ అన్నాడు. ఇట్లాగే ఒక నల్ల జాతీయుడిని ఒక పోలీసు వాడు మెడ మీద బూట్ కాలేసి తొక్కుతుంటే అతను ఏంటి అసలు అప్పట్లో ఐ కెనాట్ బ్రీత్ అనేది, నేను ఊపిరి పీల్చలేకపోతున్నాను అనేది అసలు అదొక పెద్ద స్లోగన్గా మారింది. నల్ల జాతీయుల పట్ల స్లోగన్గా మారింది. అది అసలు ప్రభుత్వ పతనానికే కారణమైంది. ఆ తర్వాత ఎన్నికల్లో ఆ ఫోటో, ఆ మాట ఒక పెద్ద స్లోగన్గా మారి ఏంటి ఈ అణిచివేత, ఇది పాలన? ప్రజలు ట్రంప్ని కోరుకున్నది ఎందుకు? ట్రంప్కు ఓట్లేసింది ఎందుకు? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నాడు. ఒక మాగా అని చెప్పి ఒక 2,000 పేజీలతో ఇచ్చాడు ఒక డాక్యుమెంట్. అంటే నువ్వు అమెరికాని ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలబెడతానని చెప్పి ఈ హింస ఏంటి, ఈ తగలబెట్టడం ఏంటి? మనం అన్నది అదే. నువ్వు పరిపాలన చేస్తున్నావా, నువ్వు అసలు దేశాన్ని తగలబెడుతున్నాడా? ఇప్పుడు లాస్ ఏంజల్స్, ఇప్పుడు మీరు చెప్పారు అగ్గి, ప్రజలు రోడ్ల మీదకి వచ్చి తగలబెడుతున్నారు. నిరసనలు, ర్యాలీలు, నేషనల్ గార్డ్స్ని అక్కడ పంపించడం ఏంటి? అది ఆ రాష్ట్ర సార్వభౌమాధికారాన్నే మరి అణిచేయటం కాదా? ఆయన గవర్నర్ ట్రంప్కి లేఖ రాశాడు. అక్కడ మేయర్ ట్రంప్కి ఇది పెట్టాడు మెయిల్స్, మా రాష్ట్ర సార్వభౌమాధికారాన్ని మీరు ఎలా అణిచేస్తారంటూ నేషనల్ గార్డుని వెనక్కి తీసుకోమన్నాడు. ఎలన్ మస్క్ మళ్ళీ ట్రంప్ను సమర్థిస్తాడు. నిన్నటిదాకా ఎలన్ మస్క్ ట్రంప్ మధ్య కోల్డ్ వార్ డైరెక్ట్ వార్గా బయటపడింది. అక్కడెక్కడో ఆ సెక్స్ కుంభకోణంలో మళ్ళీ ట్రంప్ పేరు మస్క్ బయటకు తీశాడు. మస్క్ మీద ట్రంప్ ఫైర్ అయ్యాడు. అంటే భయపడ్డాడా మస్క్? ఇవాళ ఇది సమర్థించడం ఏ సంకేతం? ఎలన్ మస్క్
అంటే దీన్ని సమర్థించడం ద్వారా అతనేంటి బేరానికి పెట్టుకున్నాడా? ఓకే. మళ్ళా ట్రంప్తో రాజీకి సిద్ధమయ్యాడా? ఉమ్. ఇప్పుడు నీకు సంబంధించినటువంటి ఆ స్పేస్ దీని కాంట్రాక్ట్లు రద్దు చేస్తాడు అని చెప్పి ఇవాళ భయపడుతున్నాడా? స్పేస్ ఎక్స్ అంటే ఇప్పుడు మనం చూసాం దగ్గర దగ్గర ఒక 5.5 లక్షల మంది అక్కడ నివాస రద్దు చేశాడు. అవును. ఏది అక్కడ అక్రమ వలసలుగానో మరేదో విధంగా అతను అక్కడ నివాసం ఉండటానికి వీల్లేదని రద్దు చేశాడు. రోజుకి 3,000 మందిని పంపించాలంట. అతను ఇచ్చినటువంటి ఆదేశాలు రోజుకి 3,000 మందిని పంపించాలని టార్గెట్ పెట్టడం ఏంటి? అసలు మొన్న ఒక రోజు అయితే నీకు 2,200 మందిని పంపించారట. ఇదెక్కడి ఇమ్మిగ్రేషన్? అంటే అధ్యక్షుడు ఆదేశిస్తాడు, ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ పాటిస్తోందా? ప్రవాస భారతీయుల పరిస్థితి ఏంటి సార్? అమెరికాలో ఉన్న భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పుడు నెత్తి మీద పెట్టుకున్నాం, ఇవాళ అనుభవిస్తున్న పరిస్థితి అన్నమాట. భారతీయుల్లోనే ఎంతమంది ట్రంప్ మద్దతుదారులు ఉన్నారు? ఆ రోజు ట్రంప్ కావాలని ఎంతమంది ఓటేశారు? ఇవాళ భారతీయుల పరిస్థితి ఏంటి అక్కడ? ఒకవైపేమో టారిఫ్ వార్ అంటాడు. ఏది మనం చూసాం, భారతదేశం మీద కూడా వేసాడు, 25% వేసాడు, ఒకదానిపైన 50%, ఒకదానిపైన 75%. అసలు చైనా మధ్య అయితే అసలు వేలంపాటు నడిచింది. వీళ్ళు అమెరికా ట్రంప్ వాళ్ళ మీద 125% అంటాడు, వాళ్ళు అమెరికా మీద 135% అంటాడు, ఇతను మళ్ళీ దాన్ని 230% అంటాడు, మళ్ళా వెనక్కిపోతాడు, 90 రోజులు వాయిదా అంటాడు, టారిఫ్ అమలు మళ్ళీ 90 డేస్ అంటాడు. ఏం చేస్తున్నాడు మనకు అర్థం కావటం లేదు. అతను పరిపాలన చేస్తున్నాడా? ఇదా మేక్ అమెరికా గ్రేట్ అగైన్? మనం గతంలో కూడా చెప్పుకున్నాం, మాగా చేస్తానన్నాడు, మాడా చేశాడా? మేక్ అమెరికా డ్యామేజ్ అగైనా? ఇప్పటికే డాలర్కి ప్రత్యామ్నాయ కరెన్సీ రూపొందించడంలో యూరోపియన్ యూనియన్ బిజీగా ఉంది. యూరోపియన్ యూనియన్ ఇవాళ ఈ డాలర్కి ప్రత్యామ్నాయ కరెన్సీ తెస్తే ఏంటి డాలర్ పరిస్థితి? గ్రీన్లాండ్ కొంటానంటాడు. గ్రీన్లాండ్ నువ్వు కొంటాం ఎందుకు? అంటే నీకు అక్కడ ఏం పెడదామని? లేకపోతే కెనడా 51వ రాష్ట్రంగా చేస్తానంటాడు. ఇప్పుడు నీకున్న రాష్ట్రాలు చాలలేదా? నీకున్న భూభాగం చాలలేదా? జనం చాలలేదా? ఇప్పుడు జనాన్నేమో అక్కడి నుంచి సంఖ్యలు వేసి బయటికి పంపిస్తున్నాడు, కెనడానేమో 51వ రాష్ట్రంగా చేసుకుంటాడంట. ఏమన్నా సింక్ అవుతుందా నీకు? అంటే నీకు నీ రాష్ట్రం, నీ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళనేమో డిపోర్ట్ చేస్తావా? కెనడానేమో ఎపార్ట్ చేస్తావా? అంటే కెనడాని కలుపుకోవటం ఏంటి? ఇక్కడున్న వలస వాళ్ళని అక్రమ ముద్ర వేసి బయటికి పంపడం ఏంటి? గోల్డ్ కార్డ్. ట్రంప్కి అధికారం రావడం కోతి చేతికి కొబ్బరి చిప్పి ఇచ్చినట్లుగా ఉంది అంటూ కొంతమంది వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు సార్. దీన్ని ఎలా చూడాలి? కోతికి కొబ్బరి చిప్పిస్తే పీకు తింటది, లేదు నెత్తికేసి కొట్టుకుంటుంది. ఇతను నెత్తికేసి కొడతలా, ఇతను జనం నెత్తికేసి కొడుతున్నాడు. ఇది ఎక్కడ కోతి పాలన? ఇప్పుడు మనం అదే అంటోంది, అక్రమ వలసదారులని సంఖ్యలు వేస్తున్నావు, వాళ్ళని అసలు పశువుల్ని కుక్కినట్టు యుద్ధ విమానాల్లో కుక్కి పంపిస్తున్నావు. మరి గోల్డ్ కార్డ్ ఏంటి? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మీకు పౌరసత్వం ఇస్తా, మీరు కొనుక్కోండి అంటే 45 కోట్లు 30 కోట్లు అమ్ముతావా పౌరసత్వాన్ని? అంటే నేను ఇందాక అన్నది అదే, ఇతను పరిపాలన చేస్తున్నాడా, వ్యాపారం చేస్తున్నాడా? ఈ గోల్డ్ కార్డు వల్ల సార్ ఇతర దేశాల్లో ఈ క్రిమినల్స్గా, అంటే ఆర్థిక నేరస్తులుగా మారిన వాళ్ళందరూ అమెరికాకి పారిపోవడం, అక్కడ గోల్డ్ కార్డు కొనుక్కోవడం, ఆ సిటిజన్షిప్ తీసుకోవడం, అక్కడే స్థిరపడడం. అంటే ఇక్కడ వీళ్ళంతా నేరాలకు పాల్పడుతున్నారు, క్రిమినల్స్, ఉగ్రవాదులు. నేను ఉగ్రవాద రహితంగా అమెరికాని చేస్తున్నాననేమో సంఖ్యలేసి యుద్ధ విమానాల్లో కుంకి అమాయకులను పంపిస్తున్నాడు. ఉగ్రవాదులకేమో అమ్ముతున్నాడా? క్రిమినల్స్కి అమ్ముతున్నాడా? అలాగే 5 కోట్లకి. అంటే మనకి అసలు సింక్ అవ్వటం లేదు. ఇక్కడ ఉన్న ప్రజలనేమో నువ్వు పంపించేస్తున్నావు, డిపోర్ట్ చేస్తున్నావు, అక్కడ ఉన్న ప్రజలనేమో రమ్మంటున్నావు, గోల్డ్ కార్డు కొనుక్కోమంటున్నావు. అంటే ఇప్పటికీ ఒక $5 బిలియన్ అమ్మాడంట. $5 ట్రిలియన్ ఇవాళ గోల్డ్ కార్డు ద్వారా వ్యాపారం చేయాలని. ఆర్థిక నేరస్తులే కదా సార్ మరి అంత ఖర్చు పెట్టి వెళ్ళేది అక్కడికి?
అంటే ఇవాళ ఏంటి మరి మనం చూసాం లండన్ ఉమ్, ఏది ఆర్థిక నేరగాళ్ళకి అది స్వర్గధామంగా మారింది. ఉమ్, భారతదేశంలో బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టడం, అక్కడ పోయి లండన్ కూర్చోవడం. వెళ్ళిపోవడం, లేదా లండన్ దగ్గర దీవులు కొనుక్కోవడం. విజయ్ మాల్యా, ఉమ్, లేకపోతే నీరవ్ చోక్సీ, మోదీ. లలిత్ మోడీ, నీరవ్ మోడీ, అసలు మొత్తం ఆర్థిక నేరస్తులంతా అక్కడ లండన్లోనే ఉండాలా? ఉమ్, మా అమెరికా కూడా రమ్మంటున్నాడా? ఉమ్, ఇతను ఏంటి నేరగాళ్ళకి ఇవాళ రెడ్ కార్పెట్ బరుస్తున్నాడా ఈ గోల్డ్ కార్డు ద్వారా? ఉమ్, అంటే అతను ఇవాళ ట్రంప్ ఒక గుదిబండగా మారాడా ఉమ్, అమెరికాకి? ఇవాళ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి ఇవాళ అమెరికాని అధఃపాతాళానికి తొక్కేస్తున్నాడు. ఓకే. డాలర్ని సర్వనాశనం చేస్తున్నాడు. ఒకప్పుడు అక్కడ యూనివర్సిటీలు, అక్కడ విద్యార్థులు కళకళలాడేది. ఉమ్, ఎంతమంది, ఎంత బడ్జెట్ అక్కడ నడుస్తుంది నీకు? అమెరికా బడ్జెట్లో ఇవాళ యూనివర్సిటీలు. ఉమ్, ఆ హార్వార్డ్ మీద కక్ష పెట్టావు. హార్వార్డ్ యూనివర్సిటీ మీద అసలు మామూలుగా వేధింపులు గురి చేయటంలా. ఉమ్, ఇతను కొడుకు ఏదో అక్కడ సీట్ ఇవ్వలేదని చెప్పి దాని మీద కక్ష సాధిస్తున్నాడు అంటారు. ఉమ్, ఆమెమో మరి ఫస్ట్ లేడీ సిటిజన్, ట్రంప్ భార్య ఏమో లేదు లేదు అసలు మేము అప్లై చేయలేదు మా కొడుకు అంటది. ఉమ్, అసలు యూనివర్సిటీల మీద కక్ష కట్టిన యుఎస్ ప్రెసిడెంట్ నువ్వు చూసావా? ఉమ్, ఈ విధంగా సంఖ్యలేసి, ఈ విధంగా యుద్ధ విమానాల్లో వలసదారులు కుక్కి విమానాల్లో పంపడం ఏంటి? ఉమ్, అసలు ఈ టారిఫ్ వార్ ఏంటి? ఏదైనా ఇప్పటి వరకు పనిచేసిన అధ్యక్షులంతా ఒక ఎత్తు, ఇప్పుడు ఈ ట్రంప్ 2.0 మరో ఎత్తు అంటారు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ. అనుభవించాల్సిందే. ఎందుకంటే నెత్తిన పెట్టుకున్నారు. ఓకే. నిప్పుతో తలగొక్కున్నారా? ఓకే. నిప్పుతో తలగొక్కోవాలి. ఇవాళ నిప్పుతో ఇవాళ ఏంటి చల్లగట్టబడుతున్నారు. ఇవాళ సజీవ దహనం అవుతున్నారు. దురదృష్టం, విషాదం. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.